ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో సోయా, పత్తి రైతులకు మద్దతుగా పట్టణ బంద్ చేపట్టారు. స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి వాణిజ్య, వర్తక వ్యాపారస్తులు మద్దతును తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల గుండా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర రహదారి దిగ్బంధనము, తర్వాత ఎమ్మెల్యే ఎంపీ ఇంటి ముట్టడి కార్యక్రమము, నిన్న కలెక్టరేట్ కార్యక్రమము, ముట్టడి కార్యక్రమం, ఈరోజు ఆదిలాబాద్ బంద్ కార్యక్రమం తీసుకుంటే వ్యాపారులు, వర్తకులు అందరూ మాకు స్వచ్ఛందంగా సహకరించి రైతుల కోసం మద్దతు తెలియజేద్దామని ఇంత స్వచ్ఛందంగా బంద్ చేయడం ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో ఫస్ట్ టైం. ఇప్పటికైనా గవర్నమెంట్ మొద్దు నిద్ర వీడి ఈ సోయా రైతులు, పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 30 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, గౌరవ జోగు రామన్న గారి ఆధ్వర్యంలో మరి రైతుకు మద్దతుగా నిలవాలని చెప్పి రైతులు పండించిన సోయాబీన్ కానీ, పత్తిని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొనాలని చెప్పి ఈరోజు రైతుల పక్షాన వారం రోజుల నుంచి ఇలా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఆదిలాబాద్ బంద్ ను మరి ఇలా చేయడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన అసెంబ్లీని ముట్టడిస్తాం. రేవంత్ రెడ్డి ఇల్లుని గౌరవ జోగు రామన్న గారి ఆధ్వర్యంలో ఒకవేళ పంటగిన కొనకపోతే ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ నుంచి మా ఉద్యమాన్ని హైదరాబాద్ వరకు కూడా, అసెంబ్లీ వరకు కూడా తీసుకెళ్తామని చెప్పి రైతుల పక్షాన ఇంకొకసారి ఈ రెండు ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం.